నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అనంతపురంలో ఫిబ్రవరి 3న ఎన్నికల శంఖారావం సభ. సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయం. పరమత సహనం అవార్డులను అందుకున్న పలువురు. 18 సంవత్సరాలలోపు బాల బాలికలను జైల్లో పెట్టరాదు. సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్. ఆనగాం ఆంధ్ర క్రీడల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేసిన ప్రజా ప్రతినిధులు. వార్తలోని వివరాలు. 18 సంవత్సరాలలోపు బాల బాలికలు చట్టంతో విభేదించడం, వారిని సాధారణ జైల్లో పెట్టరాదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టు న్యాయ సదన భవనం నందు బాల బాలికలు చట్టంతో విభేదించిన వారిని సాధారణ జైల్లో పెట్టరాదన్న అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు మరియు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాలలోపు బాల బాలికలు చట్టంతో విభేదించి వారిని జైల్లో పెట్టడం వల్ల బాల బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించిన వారం అవుతామని తెలిపారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఈసారి మనం వినూత్నంగా నిర్వహించే కార్యక్రమం ఏంటంటే, బాల నేరస్తులు ఎవరైనా సరే జైల్లో మగ్గిపోతున్నారన్న విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హానరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ హానరబుల్ జస్టిస్ ఖన్నా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు మనం ఈ ప్రక్రియని నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని జైల్లో కూడా అసలు ఈ బాల నేరస్తులు అన్న వాళ్ళు ఎవరైనా ఈ జైల్స్లో ఉన్నారా అన్న విషయాన్ని మనం ఎందుకు అంత ఖచ్చితంగా పరిశీలన చేయాలి అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రధానంగా మన ప్రజలందరూ కూడా, ఇంక్లూడింగ్ నా బ్రదర్స్ అయినటువంటి పోలీస్ సోదరులు కూడా అర్థం చేసుకున్నారు. ఏమిటంటే, బాల నేరస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సాధారణ జైలుల్లో పెట్టకూడదు. అసలు బాల నేరస్తుల్ని నేరస్తుడు అనకూడదు. బాల ఎవరైనా బాలికలు నేరం చేస్తే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ఏంటంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనాలి. అంతే తప్ప వాళ్ళని నేరస్తులు అని పిలవటమే అసలు ప్రధానమైనటువంటి తప్పు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా బాలికలు ఈ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో కాన్ఫ్లిక్ట్ చేస్తున్నటువంటి ఈ బాలికలను ఎవరినైనటువంటి జైల్లో కానీ పెడితే ఒక్కటే వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏమైతే ఉన్నాయో వాటిని మొట్టమొదటిగా మనం ఉల్లంఘించినట్టు. కాబట్టి ఈ బాలికలు ఎవరైతే చట్టంతో కాన్ఫ్లిక్ట్ విభేదిస్తూ ఉంటారో, చట్టంతో విభేదించడం అన్నదే అక్కడ మనం పరిగణించాలి, కానీ వాళ్ళు నేరస్తులు అనకూడదు. ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలిపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతో పాటు 7 పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే వారం రోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్కు జన సమీకరణకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్ లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్ ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రెస్టేషన్కు పరాకాష్టాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈరోజు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు, మరి కొత్తగా ఏర్పాటైన 7 జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనంతపూర్కు ఏ విధంగా మన వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా, మరి ఏమేమి అక్కడ
ఏర్పాట్లు చేయాలనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే 3వ తేదీ ఉన్నది ఈ సమావేశం. ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి 3వ తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా 3 తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదిమూలం మాట్లాడినదంతా కూడా చూశాను నేను. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చాము, ఏ విధంగా కష్టపడి గెలిపించాము అదంతా కూడా ఆయనకు గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదలుచుకోం. అది ఈ జిల్లా ప్రజలకు తెలియదా, ఇలా మీడియా వాళ్ళకి తెలియదా నేను అవినీతి పరుడా కాదా అని నేనెందుకు జవాబు చెప్పాలా? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చేస్తున్న స్థాయిలో స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ డమ్మీగా నేడు జరుగుతోందని, తద్వారా సర్వం సిద్ధం చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మధ్యాహ్నం CCLA కార్యదర్శులు సాయి ప్రసాద్, ఇంతియాజులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారందరికీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్ల గురించి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను అడిగారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి సంబంధించి 34,961 మంది లబ్ధిదారులకు సంబంధించి అన్ని వివరాలు పూర్తి చేశామని, మరో 17,423 వివరాలను సిద్ధం చేయాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు అన్ని వివరాలు పూర్తయిన 34,961కి సంబంధించి సంసిద్ధంగా ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతాలలో 24,189, పట్టణ ప్రాంతంలో 10,772 ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఇంకా సిద్ధం చేయాల్సిన వాటికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో 10,542, పట్టణ ప్రాంతంలో 6,881 ఉన్నాయని, వాటిని త్వరలో సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ అన్ని పట్టాలకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో పొందుపరచాలని, గ్రామ సచివాలయాల్లో VROలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించబడతారని, రోజువారీ ఈ రిజిస్ట్రేషన్లు చేసేందుకు లబ్ధిదారులకు సమాచారం అందించాలని అన్నారు. పూర్తి స్థాయిలో పట్టాలకు సంబంధించి బౌండరీలు, ఫ్లాట్ నెంబర్లు తప్పనిసరిగా వేయాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు. పంచాయతీల వారీగా ఫ్లాట్ వివరాలకు సంబంధించి EKYC కూడా పూర్తి చేయాలన్నారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్తో పాటు హక్కులు సంక్రమించేలా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించుకోవాలని, వాలంటీర్లు ఒక క్రమ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించేలా చూసుకోవాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మురళి తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ పాటవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పొంగనూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి
మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు పరిధిలో అట్టహాసంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించగా ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, జయరాం రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు హాజరయ్యి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇలా వివిధ క్రీడా పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన జట్లను అభినందిస్తూ మెడల్స్, ప్రశంసా పత్రాలతో పాటు ట్రోఫీలను అందజేయడం జరిగింది. ఇకపై జరిగే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రాణించి పుంగనూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సో మొదట గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీ ఏరియాలో, వార్డుల స్థాయిలో ప్రారంభించిన ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం తర్వాత మండల స్థాయిలో అన్ని మండలాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మండల స్థాయిలో అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా మనం అన్ని గేమ్స్కి సంబంధించి కూడా పూర్తి చేసుకున్నాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద కార్యక్రమం. గతంలో ఇప్పుడే కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేపట్టలేదు. ఇలాంటి అంటే దాదాపు 45 రోజులు ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రమంతా ఏ ఒక మండలానికి ఒక జిల్లాకు పరిమితం చేయకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అసలు నాకు తెలిసి నా కెరీర్లోనే ఫస్ట్. సో అందులో డెఫినెట్గా ఈ స్థాయి వరకు వచ్చిన క్రీడాకారులు ఇంకా 2 స్థాయిలో మీరు ఉత్సాహంగా పాల్గొని అక్కడ కూడా పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి కనీసం ఒక 2 టీంలు రాష్ట్ర స్థాయిలో ప్రైజులతో తిరిగి వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణంలోనూ ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రతిభను చాటే అవకాశం రావడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆటల పోటీలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ సీతారాం, ఎంఈఓలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డెన్న శెట్టి, సూపరింటెండెంట్ రాజేశ్వరి, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి, వారికి కూడా ఒక ఆటల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని వెలుగులోకి చూపాలని చెప్పి ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కూడా ఏర్పాటు చేయడం. మొదటగా సచివాలయ వారీగా కూడా ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించడం, అక్కడ ఎవరైతే నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారందరినీ కూడా మండల స్థాయిలో తీసుకురావడం, మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు కూడా ఈ క్రీడలన్నీ కూడా దిగ్విజయంగా కూడా నిర్వహించడం కూడా అంతా జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు కూడా అన్ని విధాల క్రీడాకారులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధికారులందరికీ కూడా మా ప్రజాప్రతినిధుల తరఫున మనస్ఫూర్తిగా కూడా మేము మంత్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పుంగనూరు నియోజకవర్గం మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఈ క్రీడాకారులన్నీ కూడా దిగ్విజయంగా చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో ఇక రాబోయే క్రీడల్లో కూడా జిల్లా స్థాయిలో కూడా ఈ పుంగనూరు నియోజకవర్గం నుంచి కూడా మీరు మళ్ళా జిల్లా స్థాయిలో మొట్టమొదటి స్థానంలో కూడా నిలవాలి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళే విధంగా కూడా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా స్థాయిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించేదానికి మేమంతా కూడా ముందుంటాం. కాబట్టి తప్పనిసరిగా మన పుంగనూరు నియోజకవర్గానికి పేరు తెచ్చే విధంగా కూడా మీరు క్రీడలు అక్కడ ఉన్నటువంటి ప్రైజులన్నీ కూడా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా కూడా భావిస్తూ మరిన్ని క్రీడాకారులకి ప్రోత్సాహకంగా ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వాలన్నీ చర్యలు తీసుకుంటాయని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో ఎంతోమంది ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చేవి కావు. అది గుర్తించి మన ముఖ్యమంత్రి గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు కూడా మట్టిని కూడా మాణిక్యం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వారి ప్రతిభను గుర్తించాలనే విధంగా సచివాలయ స్థాయిలో వచ్చేసి, గ్రామ స్థాయిలో వచ్చేసి, వార్డు స్థాయిలో వచ్చేసి పోటీలు పెట్టి వారిని మళ్ళా
మండలానికి పంపించి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు తీసుకొచ్చి ఇంతమంది గెలుపొందినారంటే చాలా గర్వకారణం. నిజంగానే పుంగనూరు ఆటలకి పుట్టినట్లు. పుంగనూరులో చాలామంది కబడ్డీలో అవుతాయి, వాలీబాల్లో అవుతాయి, రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఎంతమందో ఉన్నారు. మీరు కూడా పుంగనూరు ఖ్యాతిని, పుంగనూరు నియోజకవర్గాన్ని నిలపాలి, రాష్ట్ర స్థాయిలో ఆడాలి, మన నియోజకవర్గానికి గుర్తింపు తేవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఏ ప్రభుత్వము చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం మన ప్రోగ్రాము పెట్టారంటే అది మనమందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి క్రీడాకారులు గుర్తించాలా, క్రీడాకారులు ఏ క్రీడ ఆడితే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు కూడా మనం చూడాలా అనే పద్ధతిలో ఈ క్రీడాకారులు కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించాలని ఈ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగిందనమాట. వయసులో చిన్నోడైనా కూడా పెద్ద పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి మన దేశమ నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు అన్నమాట. అతనికి మనం అందరూ కృతజ్ఞతలు తెలపాలా. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇటువంటి నాయకులు, బలమైన నాయకులు, ఇటువంటి ముఖ్యమంత్రి మనకి కావాలని మనము ఆశీర్వదించవలసిన సమయం వచ్చింది. కాబట్టి వాలీబాల్లో విజేతలుగా నిలిచి నేడు ట్రోఫీని అందుకున్న పుంగనూరు పురపాలిక 2వ సచివాలయం జట్టును మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, మాజీ వాలీబాల్ ప్లేయర్ అమ్ము, కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు, రమణాలు అభినందించారు. ఈ నెల 31వ తేదీన జరుగు జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో మన పుంగనూరు 2వ సచివాలయ పరిధిలో ఉన్న మన యువకులంతా ఈరోజు మొదటి స్థానంలో వచ్చి కప్పు రావడం జరిగింది. ఇంకా జిల్లా స్థాయిలో కూడా గెలిచి పుంగనూరు పేరును ఇంకా బాగా తేవాలనేసి తెలియజేసుకుంటున్నాను. అట్లా ఫస్ట్ ప్రైజ్ గెలిచినారు. మా సచివాలయమే మా పుంగనూరు మున్సిపాలిటీ తరఫున 31 జరిగే చిత్తూరులో జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా కప్పు కూడా మీరే గెలుచుకొని వస్తారని మున్సిపాలిటీ తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుంగనూరు పట్టణ సమీపంలో ఉన్న సుబ్బమ్మ చెరువు కట్ట బలోపేతం పనులు సాగుతున్నాయి. జలవనరుల శాఖ పరిధిలోని ఈ చెరువుకు 2 దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో కట్ట బలహీనపడింది. వర్షాలు కురిసినప్పుడల్లా వరుసగా చెరువు నిండుతూ ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించి ఉపాధి హామీ పథకం నుంచి 39 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. దీంతో సుబ్బమ్మ చెరువు కట్ట పటిష్ఠత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయితే ఉదయం సాయంత్రం వేళల్లో నడకకు వసతిగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సోమవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిలర్గా వెంకటరమణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోవర్ధన్ రెడ్డి, కల్చరల్ కమిటీ కన్వీనర్గా మంజుల, సిపిఎస్ కమిటీ సభ్యులుగా రాజేంద్రన్ మరియు జిల్లా ఉపాధ్యాయవాణి కమిటీ సభ్యులుగా ఎం వెంకటేశ్వర బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు పుంగనూరు పట్టణ ఎస్టీయు శాఖ తరఫున అభినందనలు అందుకున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, డైరెక్టర్ నందిని రెడ్డి మరియు నటి ప్రగతి దర్శించుకున్నారు. అదేవిధంగా సింగాదేవి ధర్మజ్ఞురాలు ధర్మచారి అనే విషయాన్ని కూడా
చాలా లాంగ్ అమెరికన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ అన్నారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారు మత సామరస్య పరమత సహనం అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం ఈ యొక్క ట్రస్ట్కి ఫౌండేషన్ లాంటిది అనుకుంటున్నాను. రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులకు కానీ ఇతర వర్గాల వారికి కానీ వారికి సహాయం చేత ఇచ్చేదానికి ఈ ట్రస్ట్ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుచున్నాను. దానికి ఇక్కడ ఇచ్చేసిన అతిథులు సహాయం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిసారిగా బొమ్మల్లో ఒక విగ్రహాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పంతో మేము మా సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినాము, సీతారాం సార్ గారిని అడిగినాము. వాళ్ళు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ సీతారాం, అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ మరియు హేమాద్రి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి, కుమార్ రెడ్డిలకు దుశ్శాలవలు కప్పి సన్మానించి వారికి మత సామరస్య పరమత సహనం అవార్డును ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయూబ్ ఖాన్, కార్యదర్శి నాగరాజ, సభ్యులు దేశాది ప్రకాష్, రజీ అహ్మద్, పరమేష్, గిరిధర్ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కళలు కనాలి, ఆ కళలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి అన్న కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. తర్వాత ట్రస్టుకు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు 50,000 రూపాయలు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి 10,000 రూపాయల విరాళం ప్రకటించారు. వాళ్ళు చూసుకోమని కూడా చెప్పాము ఎక్కడ కావాలని. సభాముఖంగానే విగ్రహ స్థాపన పెట్టడానికి పై అధికారులు అనుమతి తీసుకుని వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సభాముఖంగా ముఖ్యంగా వారు రాష్ట్రపతి అతి బీద కుటుంబంలో పుట్టి ఒక సైంటిస్ట్ అయ్యి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగి వారు రాష్ట్రపతి పదవి కాలంలో ఎక్కువగా పిల్లలతోనే గడిపేవారు. ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా ముఖ్యంగా పిల్లలంటే బాగా ఇష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాష్ట్రపతి గారు. వారి జీవితం మానవాళికే ఒక మార్గదర్శకం. ఎందుకంటే సైన్స్ విత్ ఎథిక్స్ కానీ, కామర్స్ విత్ ఎథిక్స్ కానీ, హ్యుమానిటీ అంటే అన్ని మతాల కంటే కూడా మానవత్వం గొప్పది. ద ఎసెన్స్ ఆఫ్ రిలీజన్ ఈజ్ హ్యుమానిటీ అని ఎవరికన్నా చెప్పాలంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే మన కంట్రీ ఫౌండేషన్స్, సెక్యులర్ ఫౌండేషన్స్, వే ఆఫ్ లైఫ్లో కూడా మెటీరియలిస్టిక్ అంబిషన్స్ ఎక్కడ కూడా వారి జీవితంలో లేదు. వారి స్థాయికి ఇప్పుడున్నటువంటి లీడర్స్ ఎన్నో చేస్తారు, కానీ ఆ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడ కూడా మెటీరియలిస్టిక్ అంబిషన్స్ ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. కేవలం ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనేది బీయింగ్ హ్యాపీ, వాట్ ఎవర్ సర్వీస్ వీ కెన్ డూ టు సొసైటీ అనేటువంటి నినాదంతోనే ఏపీజే అబ్దుల్ కలాం గారు జీవితాన్ని సాగించారు. అంతేకాదు వారి పయనంలో కంట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ కానీ, యూత్ ఎంపవర్మెంట్ కానీ, అలాగే టెక్నాలజీ ఇన్ఫ్యూషన్ అండ్ అగ్రికల్చర్ కానీ అన్ని రంగాల్లో సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించి యువతని ఛాందసవాదం నుంచి దూరంగా చేసి ఒక సరైన మార్గంలో పెట్టాలని ప్రతిసారి ప్రజలకు చెప్పినటువంటి మహానుభావుడు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. చాలామంది చాలా చెప్తారు, కానీ వే ఆఫ్ లైఫ్ చూస్తే మనకు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే అతను ఏం చెప్తారో అదే చేస్తారు. కామర్స్ వితౌట్ వెల్త్ అంటే మనం చేసే దాంట్లో మెటీరియలిస్టిక్గా మనం సాధించాలనేటువంటి ధోరణి ఎక్కడ ఆయన దగ్గర కనపడదు. హ్యుమానిటీ ఈజ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ రిలీజియన్
అంటే ఇప్పుడు పరమత సహనం అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. కుల, జాతి ఇవన్నీ కూడా మానవాళి సృష్టించుకున్నటువంటి అవరోధాలు. ఈ అవరోధాలు దాటి ఒక కామన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. కాబట్టి మనందరం కూడా వారి జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకొని మన దేశం ఉన్నటువంటి సవాళ్ళు, సామాజికంగా, ఆర్థికంగా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం, రాజకీయంగా పార్టిసిపేట్ చేయడము, ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ మనం ముందరకు పోవడము, అలాగే ఛాందసవాదానికి దూరంగా ఉండి అందరూ సమానమైనటువంటి ధోరణితో వెళ్ళడము. రిలీజియన్ అనేది మనిషి మనుగడకు అవసరం కానీ మనిషి వెనకపోవడానికి అవసరం లేదు. యూ హ్యావ్ టు గో బియాండ్ రిలీజియన్. ఇవన్నీ కూడా వారి జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ కూడా మనం ఇంబైబ్ చేసుకొని ఇండియాకు ఉన్నటువంటి సెక్యులర్ ఫౌండేషన్ మరింత డీపెన్ చేసి అభివృద్ధి వైపు వెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిఆర్డిఓ డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ బెస్ట్ స్పీకర్గా ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చారు. బెస్ట్ స్పీకర్గా నాకు బహుమతి ఇచ్చారు. ఆ ఫోటో కూడా ఆయన సంపాదించినాడు, చూపిస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం సార్తో ఆయన అవార్డు తీసుకుంటాడు సార్. మళ్ళా అప్పుడు రామేశ్వరం కూడా వెళ్ళాము. చాలా చిన్న పూర గుడిసి, కానీ ఆయన ఆ స్థితికి, ఆ ఉన్నత స్థాయికి రావడము చాలా గొప్ప విషయము. మీరు కూడా ఈ ట్రస్ట్ క్లబ్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా హ్యాండిక్యాప్డ్కి, పేద పిల్లలకి ఏం కావాలన్నా చేయాలని మీ ట్రస్ట్కు మా ప్రగతి దాత మీకు 50,000 రూపాయలు మీ ట్రస్ట్కి నేను ఇస్తానని చెప్తున్నాను. మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగనూరు పట్టణంలోని నారాయణ స్కూల్ నందు నారాయణ ప్రీమియర్ లీగ్ 2023-24 పేరిట నిర్వహించిన జోనల్ స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా డీసీఎం కొండలరావు, ఏజీఎం ఫణి రవీంద్ర కుమార్, ఏజీఎం కిషోర్, పీఈటీ ఆర్ఎండి వినయ్ కుమార్, జోనల్ కోఆర్డినేటర్స్ సాఫ్ట్ స్కిల్స్ ప్రిన్సిపల్ సరిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుప్పం, మీకోట, పలమనేరు, చిత్తూరు, పొంగనూరు బ్రాంచ్ల నుండి నారాయణ స్కూల్ క్రీడా విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్స్, పీఈటీలు పొంగనూరు నారాయణ స్కూల్ నందు జోనల్ స్థాయి వార్షిక స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీజీఎం కొండలరావు, ఏజీఎం ఫణికుమార్ క్రీడల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ క్రీడల వల్ల ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, ఆలోచన శక్తి, దృఢత్వం పెంపొందించుకోగలమని వివరించారు. చివరిగా గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిఆర్ఓ రాజశేఖర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందనలో డిఆర్ఓ రాజశేఖర్ జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 277 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 243, జిల్లా విద్యాశాఖ 4, పోలీసు శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 1, మున్సిపల్ శాఖ 5, డిఆర్డీఏ 9, జిల్లా ఉపాధి కల్పన 2, డ్వామా 1, ఏపీఎస్పీడీసీఎల్ 2, జిల్లా పరిషత్ 3, డీసీహెచ్ఎస్ 2, హౌసింగ్ 1, సోషల్ వెల్ఫేర్ 1, ఇతరులు 1, మొత్తం 277 అర్జీలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు డిఆర్ఓకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురంలో ఫిబ్రవరి 3న ఎన్నికల శంఖారావం సభ, సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయం, పరమత సహనం అవార్డులను అందుకున్న పలువురు.
సంవత్సరాలలోపు బాల బాలికలను జైల్లో పెట్టరాదు సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్. ఆనగాం ఆంధ్ర క్రీడల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేసిన ప్రజా ప్రతినిధులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.